ఇప్పుడు మనల్ని కోరుకొనుగాక. ఆమేన్. చూడండి, సంఘంతో ప్రభు అంటున్నాడు, బండ సందుల్లో ఎగురు నా పావురమా. ఎవరి పావురం అంట? యేసయ్య పావురం. రెండవదిగా, బీటు బీటలను ఆశ్రయించు నా పావురమా అని చెప్తూ సంఘాన్ని ఉద్దేశించి, నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం. నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం. నీ ముఖం నాకు కనబడనేమో, నీ స్వరం వినబడనేమో. అందరూ చూడండి, ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళు, మన మేలు కోరేవారు, మనకు సంతోషం ఇచ్చేవారు ఎవరైనా ఉంటే వాళ్ళ స్వరం వినాలని ఆశపడతాం, వాళ్ళ ముఖాన్ని చూడాలని ఆశపడతాం. ఇంకా మనకు ఈ లోకంలో నచ్చింది ఎవరు? ఒక దేవుడు తప్ప, దేవుడి బిడ్డలు తప్ప, ఆదరించేవారు, బలపరిచే తప్ప మనం ఎవరి ముఖం చూడాలనుకోము, ఎవరి స్వరం వినాలనుకోను. దేవుని తప్ప ఫస్ట్ దేవుని ముఖం చూడాలనుకుంటాము, రెండవదిగా దేవుని స్వరం వినాలనుకుంటాం. హల్లెలూయా. అలాగనే దేవుని బిడ్డల ముఖం చూడాలనుకుంటాం, దేవుని బిడ్డల స్వరాన్ని వినాలనుకుంటాం. ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు, నా పావురమా నీ ముఖము మనోహరం నాకు కనబడనేమో. హల్లెలూయా. నా పావురమా నీ స్వరం మధురం నాకు కనబడనేమో, వినబడనేమో. హల్లెలూయా. దేవుడే కోరుకుంటున్నాడు, సంగమా నీ ముఖము మనోహరం, నీ ముఖం నేను చూడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నీ ముఖం నా ముఖంలాగా ఉన్నది, నీ స్వరం నా స్వరంలాగా ఉన్నది. హల్లెలూయా. దేవుడే కోరుకుంటున్నాడు. దేవుడు ఎవరు? శాశ్వతమైన దేవుడు. దేవుడు ఎవరు? మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుత్థానుడు. దేవుడు ఎవరు? మన కొరకు పరమందు నిత్య నివాసాలు కట్టొచ్చున్నవాడు. దేవుడు ఎవరు? సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చేతులు మంచిగెత్తి హల్లెలూయా. మీరు కనుక ఈ మాటలు శ్రద్ధగా వింటే మిమ్మల్ని వ్యక్తిగతంగా నా దేవుడు దర్శించబోతున్నాడు. మీరు ఏ కష్టాల్లో, ఏ నష్టాల్లో, ఏ శ్రమలో, ఏ శోధనలో, ఏ వేదనలో ఉన్నారో నా దేవుడు మీ పరిస్థితులను దర్శించి, ఆ పరిస్థితులు దర్శించి మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. మీకు విడుదల ఇవ్వాలని, ఆదరించాలని, బలపరచాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. మీరు శ్రద్ధగా విందురుగాక, విన్న మాట ప్రకారం నడుచుదుముగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పావురం ఎక్కడున్నది? ఏ పావురాన్ని కోరుకుంటున్నాడు దేవుడు? ఏ సంఘాన్ని కోరుకుంటున్నాడు? సంఘం అంటే సేవకులు, విశ్వాసులే. ఎవరిని కోరుకుంటున్నాడు అంటే బండ సందుల్లో ఎగిరే వారిని కోరుకుంటున్నాడు. రెండవదిగా, పేటు బీటలను ఆశ్రయించే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. బండ సందులు అంటే ఏంటి? బండ సందు, బండ అంటే అభిషేకం. క్రీస్తు అనే బండ, అభిషేకం అనే బండ. సందు అంటే ఇరుకు, ఇరుకు అంటే కష్టాలు, బాధలు, శ్రమలు, శోధనలు. బండ సందుల్లో ఎగిరే పావురమా అంటే యేసయ్య ద్వారా వచ్చే శ్రమలలో, ఈ క్రీస్తు మార్గంలో ప్రభు నమ్మిన తర్వాత మనకొస్తున్న శ్రమల్లో, శోధనలో, బాధల్లో ఎవరైతే ఎగురుతారో, చెప్పండి సరిగట్టిగా, మూలో కూసుండి వెక్కి వెక్కి ఏడ్చేవారు కాదు, బాధపడి దేవునికి దూరమయ్యే వారు ఆయన పావురాలు కాదు. శ్రమల్లో, శోధనలో సహిస్తూ, భరిస్తూ ఎవరైతే సంతోషంగా ప్రభువులో ఉంటారో వారు ఆయన పావురాలు. బండ సందు అంటే, బండ అంటే క్రీస్తు, అభిషేకం. సందు అంటే ఇరుకు, శ్రమ. అంటే ఆత్మ నడిపింపులో వస్తున్న శ్రమలో
ఎవరైతే ఓర్చుకుంటారో సహిస్తారో వారు ముఖము మనోహరంగా మారుతుంది, వారి స్వరం మధురంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మార్గంలో మనం నడుస్తున్న కొలది 3 రకాల శ్రమలు దినదినం మనకుంటాయి. దినదినం గాలి, వాన, వరద. అందరూ చెప్పండి. చేతులు తీసుకొచ్చారు అందరూ? మీరు నిజంగా విద్యార్థులు అయితే నేను చేయి ఎత్తగానే మీరు కూడా చేయి ఎత్తుతారు. పక్కోళ్ళు పిచ్చోడా వీడు చేయి ఎత్తుతున్నారు అని అనుకుంటారు. పిచ్చోళ్ళమే, మనం దేవుని పిచ్చోళ్ళం. హల్లెలూయా, మన యేసయ్య పిచ్చోళ్ళం. మీరు చేతులు ఎత్తి పక్కోడు ఏమనుకుంటాడో ఫీల్ కాకండి. మనం యేసయ్య కొరకు వచ్చాం. చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఫీల్ అయ్యేవారు భక్తి సరిగా చేయలేరు. సిగ్గుపడేవారు, ప్రభు సన్నిధిలో కూడా సిగ్గుపడేవాడు సరిగా భక్తి చేయలేరు. నేను చెయ్యెత్తి ఇలా అన్నానా, ఇలా అన్నానా, ఇలా అన్నానా, మీరు కూడా అలా అనండి. దేవుని ఆత్మశక్తి మిమ్మల్ని ఆవరించబోతున్నది. హల్లెలూయా. మన ఆత్మీయ విద్యార్థులం, నేర్చుకోవడానికి మందిరానికి వచ్చాం. ఆమేన్. టీచర్ ఏం చేస్తే పిల్లోడు అది చేస్తాడు. ఆమేన్. నేను ఏ అనుభవం పొంది దేవుని బలాన్ని పొందానో, ఎదుట నా దేవుడు నేను నిలబెట్టాడో ఆ బలాన్ని మీకు ఇచ్చుటకు నా దేవుడు మిమ్మల్ని మీ ఎదుట నన్ను నిలబెట్టుకున్నాడు. యేసయ్యకు నిత్య మహిమ కలుగునుగాక. ఉదయకాలం అసలు మొత్తం ప్రాణమంతా వణికిపోతుంది. రాత్రి తినేదంతా నేను వామిటింగ్, దానికదే వామిటింగ్ అయిపోయింది. చాలా కేకలు, వేదన. ప్రభువా ఇవాళ నేను 3 ఆరాధనలు ఇప్పుడు ఇక్కడ నడిపించి కరీంనగర్లో వాక్యం చెప్పాలి, మళ్ళీ అక్కడ చూసుకొని సాయంకాలం ఇంకో చర్చిలో వాక్యం చెప్పాలి. ఎట్లా ప్రభువా, ఇంత సేవ ఉంది, ఈ దినమే నాకు శోధన, ఎవరికైనా చెప్పి పిలిపించాలా లేదా పడకల్లో ఉండాలా, అసలు ఏంటి నా పరిస్థితి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం నాకు ఇచ్చి నన్ను బలపరిచి నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. దానికదే వామిటింగ్ అయింది, అంతా పోయింది. ఇంతవరకు నేను ఏం తాగలేదు, తినలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిలువ నాకు ఇచ్చిన సిలువ దర్శనంలో అలాగున్న సమర్పించుకొని కృపదయిచే ప్రభువాని వచ్చి నిలబడ్డాను. నా దేవుడు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాలి, వాన, వరద. సాతాను గాలి అంటే సాతాను శోధన, వాన అంటే దేవుని యొద్ద నుంచి వచ్చే పరీక్షలు, వరద అంటే మనుషుల ద్వారా వచ్చే పరీక్షలు, శోధనలు. ఈ 3 శోధనలు ఎవరైతే సహిస్తారో, సాతాను శోధనలు సహించాలి, దేవుని యొద్ద నుంచి వచ్చే పరీక్షలు సహించాలి, మనుషుల ద్వారా వచ్చే శ్రమలు, ఇంటివారా బయటివారా సంఘబిడ్డల కుటుంబీకుల ఎవరైనా సరే, ఎవరి ద్వారా ఎలాంటి శ్రమైనా వచ్చినా సహిస్తే, సౌజన్యపడు సరి గట్టిగా, ఆ సహనములో ఆ శ్రమల్లో దేవుని మాట మనం వింటే, ఆమేన్ చెప్పండి, బండ మీద కట్టబడిన ఇంటిగా వారు నిలబడతారు. అంటే ఒక మాట చెప్పాలంటే శ్రమలను సహించిన వారే, ఆమేన్ చెప్పండి, వారికి రెక్కలు నా దేవుడిస్తాడు. చప్పలు కొట్టండి మంచిగా. హల్లెలూయా. సాతాను ద్వారా శ్రమలను ఎదుర్కొంటున్నావా? మనుషుల ద్వారా శ్రమలను ఎదుర్కొంటున్నావా? దేవుని యొద్ద నుంచి విశ్వాసం కలిగే పరీక్షలా? నీకు అన్ని కష్టాలు, నష్టాలు, లాభం ఏమి లేకుండా ఎంత మంచిగా జీవించినా అంత వేదనే నీకు మిగిలిందా? ఆ సమయంలో ఎవరైతే ఎగురుతున్నారో, హల్లెలూయా, నా దేవుడు వారిని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. చాలామంది శ్రమల్లో శోధనలో ఎగురరు, అంటే స్వతంత్రులుగా ఉండరు, ఇంకా దాసులైపోతారు. సాతాను పాపం ప్రేరేపిస్తాడు, ఇంకా పాపంలోనే ఉంటారు, బయటికి రారు. కొంతమంది మనుషుల వల్ల శ్రమలో పడిపోతారు. ఆ మనుషుల మీద కోపాలు, ఆవేశాలు పెట్టుకుంటారు, అసమాధానం, గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు. కొంతమంది దేవుడు నాకేం చేశాడు, నాకు ఇన్ని కష్టాలు తెచ్చి పెడుతున్నాని దేవుడి మీద సనుగుతారు కొంతమంది. నేను చెప్తున్నాను ప్రియులారా, దేవుడు పెట్టే పరీక్షలు సగించి, దేవా, యోబు అంటాడు కదా, నీ తల్లి గర్భం నుంచి నన్ను పుట్టించావు, ఏమీ తీసుకురాలేదు,
ఏమి తీసుకుపోనని దేవునికే స్తోత్రాలు చెల్లించాడు. అది పావురం. ఆమె చెప్పండి. యోబు జీవితం ఒక పావురం లాంటిది. హల్లెలూయా. సాతాను శరీరాశలు, నేత్రాశలు, జీవవిటము కలుగజేసి మన అనేక పాపాలు పడేస్తాడు. తినొద్దు అనేది తినమంటాడు, చూడొద్దు అనేది చూడమంటాడు. దంభం, గర్వం, అహంకారం ఇవన్నీ పుట్టిస్తాడు. వాటిలో మనం ఉండకుండా మనం బయటికి వస్తే మనం పావురాలమే. పాపం చేయకుండా పరిశుద్ధ జీవితం చేయడానికి మనం బయటికి వస్తే మనం యేసయ్య పావురాలము. మూడోదిగా, మనుషులు అనవసరంగా మనల్ని తిడతారు, నిందలేస్తారు, అపార్థం చేసుకుంటారు. ఇవన్నిటి విషయాల్లో స్తోత్రం ప్రభువా, ఆ బిడ్డను దీవించు, నా మీద నిందలేస్తుంది, ఆ బిడ్డను క్షమించు, నా మీద అబద్ధం మాటలు మాట్లాడుతుంది అని వాళ్ళ విషయంలో ఉన్న ప్రార్థన చేసి మనము స్తోత్రం అని సమాధానం ఉన్నట్లయితే మనం పావురాము లాంటి వారిమి. నువ్వు నన్ను తిట్టావు కనుక నేను తిడతా, నువ్వు నన్ను ఇంటికి రావద్దన్నావు కనుక నేను రాను. స్తోత్రం చెప్పండి. మనము మనుషుల మీద కోపాలు, తాపాలు, అసూయ, ద్వేషాలు పెట్టుకొని, కక్షలు పెట్టుకొని, సహించకుండా, ఓర్చుకోకుండా, వారిని క్షమించకుండా, వారితో మాట్లాడకుండా, స్తోత్రం చెప్పకుండా, నా ఇంటికి రావద్దు, నీ ఇంటికి రావను, మనకున్న దాన్ని బట్టి అతిశయించి గర్వించి మనము ప్రభులాగా ప్రవర్తించకుండా మన ఇష్టానుసార శరీర సంబంధంలో ప్రవర్తిస్తే మనం పావురాలము కాము. చాలామంది జీవితాలు ఇవే ఉన్నాయి. సైతాను శోధించాడా, పాపంలోనే ఉంటున్నారు, బయటికి రావట్లే, సినిమాల్లో అతుకుపోతున్నారు. ఫోన్ చేస్తే చాలు రింగ్ టోన్, ఏంటి సినిమా రింగ్ టోన్లే, సైతాన్ చేతులు వెళ్ళిపోతున్నారు. మా ఇంటికి రామ్మా అంటే నన్ను వాళ్ళు రావద్దన్నారు ఇంటికి. యేసయ్య గొప్ప దేవుడు, పరలోకే మనకి ఇస్తున్నాడు. ఆయన అన్నీ మనం తీసుకుంటామా? మన ఇంటికి ఎవరు రావద్దంటాం అంటే మనం పరలోకంలో ఉన్నామా, పాతాళంలో ఉన్నామా? మాట్లాడండి. పరలోకంలో స్వార్థం లేదమ్మా, పాతాళంలో స్వార్థం ఉన్నది. ఇది అని చెప్తున్నాను. మీకున్న డబ్బు, హోదా, వాటిని బట్టి మీరు బంధాలు తెంచుకోకండి. మీకున్న దేవుని ప్రేమను చంపుకోకండి. మీరు దేవుని ప్రేమలో ఎదగండి. పరలోకంలో నా ప్రభు అందరికీ ఆహ్వానం పలికాడు. ప్రయాసపడి భారాలు మోసుకుంటున్న సమస్త జనులారా, మీరు నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయనలో స్వార్థం లేదే. మరి నీకెందుకు స్వార్థం? నీ ఇంటికి అక్క రావద్దు, బావ రావద్దు, చెల్లె రావద్దు, అత్త రావద్దు, మామ రావద్దు. ఎందుకు నీకు అంత గర్వం? ఎందుకు నీకు అంత స్వార్థం? ఆ సృష్టికర్తే రండి అని పిలుస్తున్నాడు. నువ్వు సృష్టించబడ్డావు, నీకెంత గర్వం? సృష్టికర్తకు లేని ఆ స్వార్థం నీకెందుకు? యేసుని రక్తం ఇచ్చి ఎందుకు కొన్నాడు తెలుసా? నేను పాతాళాన్ని విడిపించడానికి. హల్లెలూయా. ఇంకా నువ్వు పాతాళ సంబంధమైన, సాతాను సంబంధమైన స్వార్థం, అసూయలు, పాపం మనసులో నువ్వు పెట్టుకున్నట్లయితే నువ్వు ఆయన పావురం కాదు. నీ ముఖం చూడడానికి నా దేవుడు ఇష్టపడాడు, నీ స్వరం వినడానికి నా దేవుడు ఇష్టపడాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన స్వార్థాలు విడిచిపెట్టండి. మీకున్న డబ్బును బట్టి, మీకున్న ఆస్తిని బట్టి ఎవరిని చిన్నచూపు చూడకండి. నీకున్న వ్యాపారాన్ని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, యేసు రక్తంలో కడిగిన సంఘాన్ని మీరు తృణీకరించినట్లయితే నా దేవుడు మిమ్మల్ని పక్కన పెడతాడు. పరలోకంలో మీకు అవకాశం లేదు. రొట్టె తింటారు, ద్రాక్షరసం తాగుతారు, ఆయన మనసు రాదు మనకి. ఆయన అంతా త్యాగం చేసి ఆయన మన కొరకు చీల్చబడ్డాడు, కొట్టబడ్డాడు, మన రక్షణ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు ఆయన శరీరం రక్తం తీసుకుంటున్నావు, ఆయన గుణం నీకు ఎందుకు రావట్లే? నీ కఠినత్వాన్ని మార్చుకొందువుగాక, యేసయ్యలాగా నీ మనసు మార్చుకొందువుగాక, నువ్వు అందరి కొరకు చేతులు చాచుదువుగాక. లోబడిన వాళ్ళ కొరకు దినమెల్లా నా చేతులు చాచాను అంటాడు. లోబడిన వాళ్ళు ఎవరు? గర్విష్ఠులు, తిరుగుబాటు. వాళ్ళనే దేవుడు అంత ప్రేమిస్తున్నాడు.
ఇది నువ్వు ఎంత ప్రేమించాలి? నీ ఇంటి వారిని, సంఘ బిడ్డల్ని, బయటి వారిని నువ్వు ఎంత ప్రేమించాలి? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కనుక ఇది మనం పావురాలుగా మారుదుముగాక. శోధన నుండి మీరు బయటకు వచ్చుదురుగాక. సాతాను శోధన నుండి బయటకు వచ్చుదురుగాక. వాన దేవుని పరీక్షల్లో మీరు జయం పొందుదురుగాక. మనుషుల వల్ల కలిగే శోధన నుండి మీరు జయం పొందుదురుగాక. ఆమెను చెప్పండి. కనుక సగించండి. ఇక్కడ రాసిన చూడండి, సగించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చప్పలు కొట్టండి, మంచి చప్పలు కొట్టండి. హల్లెలూయా. సగించండి. ఎన్ని శ్రమలు వచ్చినా సగించండి, ఓర్చుకోండి. వాళ్ళకి స్తోత్రం చెప్పండి. ఎవరి ద్వారా మనకు శ్రమ వస్తుందో స్తోత్రం చెప్పండి. అవసరమైంది మాట్లాడండి. ఎంత అవసరం అంత ఉండండి. సనుగులు, సంశయాలు విడిచిపెట్టండి. అసమాధానం విడిచిపెట్టండి. దేవునితోనూ వారితోనూ మనము సమాధానం కాపాడుకుందుముగాక. కనుక గాలి, వాన, వరద, ఈ శ్రమలు జయించిన వారు, సహించిన వారు ఎగురుతూ ఉంటారు. దేవదూతలు చూడండి, సింహాసనం దగ్గర యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో అక్కడ ఏం రాస్తుందంటే, ఉజ్జియా మృతి పొందిన తర్వాత, చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి. చూడండి, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు 2 రెక్కలతో ఎగురుచుండెను. సోద్యపుడు సరిగట్టిగా చేతులు మంచిగా ఎత్తి చేతులు ఆడిస్తూ హల్లెలూయా. ఈ చేతులు కనీసం చేతులను ఎగిరిద్దాం మనం ప్రభు కొరకు. మనం తర్వాత ఎగురుద్దాం. ఆమేన్. చేతులు లేస్తే ఫస్ట్ పక్షి రెక్కలు లేచిన తర్వాత శరీరం లేస్తుంది. అవునా కదా? అమంతా ఒక్కసారి లేస్తుందా? ఫస్ట్ రెక్కలు లేస్తుంది. ఇలా అనగానే బాడీ కూడా లేస్తుంది. మీరు రెక్కలు ప్రభుత్వంలో లేపండి, మీ బాడీని కూడా నా దేవుడు లేపుతాడు. చేతులు మంచిగా లేపి హల్లెలూయా చెప్పండి. నేను కూడా లేవాలి అన్నవారు చేతులెత్తి మంచిగా చెప్పండి. కొందరు లేపలేదు. ఇక్కడే ఉంటారా? భూమి మీదే ఉంటారా? సత్యం సరి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్న ప్రియులారా, శ్రమలో సాతాను వల్ల, దేవుని వల్ల, మనుషుల ద్వారా కలిగే శ్రమలు సహిస్తే, ఆ శ్రమలో దేవుని మాట మనం విన్నట్లయితే మనం ఎగురుతాము. అంటే మనం స్వతంత్రులం. దానికి ఎందుకు ఇలా అనాలి? ముఖం మార్చుకొని ఉంటే నువ్వు ఇంకా బంధకాల్లో ఉంటావు, ఇంకా నువ్వు శోధనలోనే ఉంటావు. మన దేవుడు ఓర్చుకున్నాడు గనక ఈ లోకాన్ని జయించి పైకి లేచాడు. తండ్రి, వీరేం చేయొచ్చు, వీరిని క్షమించు అన్నాడు. వాళ్ళ మీద ఏ కోపాలు పెట్టుకోలే, క్షమించు అన్నాడు. ఈ మరణాన్ని, సాతాన్ని, సమాధిని జయించి ఆయన లేచాడు. మనం జయించే వారిమి కానీ ఓడిపోయే వారిమి కాదు. మనం సహించే వారిమి కానీ మనసులో పెట్టుకొని సానుగులు చేసి అక్కడ 10 మందికి చెప్పి, ఇక్కడ 10 మందికి చెప్పి మనం బంధకాల్లో ఉండేవారిమి కాదు. కనుక ఇది నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు బంధకాల నుండి బయటకు వచ్చుదువుగాక. మన ప్రభు బంధకాల్లో లేడు. బంధకాలను తెంచుకొని బయటికి వచ్చి లేచి మనకు మాదిరిగా ఉన్న సజీవుడు, పునరుత్థానుడు ఆయన. కానీ ఈ పునరుత్థాన దినాన నా దేవుని దర్శిస్తున్నాడు. కనుక నువ్వు పావురంలాగా ఎగురుదువుగాక, నీ ముఖాన్ని పక్కన పెట్టుదువుగాక, నీ ప్రవర్తన పక్కన పెట్టుదువుగాక, యేసయ్య ప్రవర్తనను నింపుకొని యేసులాగా ఉండుదువుగాక. హల్లెలూయా. ఇది మొదటి అనుభవం. అలాంటి వారు దేవుని పావురాలు,
సహించి క్షమించి ప్రభులాగా శ్రమల్లో నిలబడ్డేవారు ఎగురుతారు, వారు దేవునిలో ఉంటారు. ప్రభు రాకడొస్తే వారి ముఖాన్ని వారి స్వరాన్ని నా దేవుడు విని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే వారి లోక సంబంధులుగా ప్రవర్తించట్లే, కోపాలు పంచాయతీలు పెట్టట్లే, కేసులు పెట్టట్లే, అసమాధానం ఉండట్లే, ఎప్పటికప్పుడే శుభ్రం చేసుకొని పరిశుద్ధపరచుకొని ప్రభువుకు ఇష్టంగా ఉంటున్నారు. సంగమా, మీరు అలాగున ఇష్టంగా ఉండుదురుగాక. ప్రభు కొరకు ఎప్పటికీ అప్పుడే పరిశుద్ధపరచుకొని సిద్ధంగా ఉండుదురుగాక. ఆమేన్ చెప్పండి. రెండవదిగా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము మనోహరం, నీ స్వరం మధురం. నీ ముఖం నాకు కనబడనిము, నీ స్వరం నాకు వినబడనిము. హల్లెలూయా. పేటు బీటలను ఆశ్రయించు. బీటలు అంటే ఏంటి తెలుసా? బీటలు పగుళ్ళు. బీటలు అంటే ఏంటి? పగుళ్ళను ఆశ్రయించు. యేసయ్య బిడ్డలు, యేసయ్య సేవకులు, సంఘం ఎవరిని ఆశ్రయిస్తారు? యేసయ్య యొక్క గాయాలు ఆశ్రయిస్తారు. ఆమెను చెప్పండి. ఎంతమందికి యేసయ్య గాయాలంటే ఇష్టం? ఎంతమందికి యేసయ్య గాయాలంటే ఇష్టం? ఓకే, ఎంతమందికి ప్రభు శరీరం రక్తం అంటే ఇష్టం? తినడం తాగడం బాగానే తాగుతారు నెల నెల ఒక్కొక్కసారి, కానీ గాయాలు ఇష్టపడరు. అసలు గాయాలు అయితేనే కదా రక్తం వచ్చింది బయటికి. యేసయ్యని కొడతలతో కొడితేనే కదా, ముళ్ళ కిట్టం పెడితేనే కదా, చేతులు శిలాగాయం పెడితేనే కదా. హల్లెలూయా. కాళ్ళలో మేకుల గాయం, ప్రక్కలు ఈట గాయం పెడితేనే చేస్తేనే కదా మనకు రక్తం వచ్చింది, శరీరం చీల్చబడ్డది. శరీరం చీల్చబడితేనే గాయాలై రక్తం బయటకు వచ్చింది. అది మనకు నిత్య జీవంగా మారింది. అందుకే ప్రతి నెల బల్లో చేవేస్తున్నాం. శుద్ధీకరణ కోరుతున్న నీవు ఆమెను చెప్పండి. బల్ల కోరుతున్న మనము కేవలం శనివారం అయ్యా నన్ను క్షమించు, తెల్లారి బల్ల తీసుకోవడం ఎంత అవసరమో అంతకంటే మరి ఎక్కువ అవసరం ఏంటంటే తెలుసా? నేను కూడా నా ప్రభు ఎంత శ్రమపడ్డాడో, ఎన్ని గాయాలు పొందాడో, నా జీవితంలో కూడా ఎన్ని శ్రమలు వచ్చినా నేను ఓర్చుకుంటాను. హల్లెలూయా. నన్ను ఎవ్వరేమనొద్దు, ఎవరని ఏమని అంటే వాళ్ళ అంతు చూస్తా. నువ్వెక్కడ పావురంవి? నువ్వు పావురం కాదు, కావు కావు కాకి. సత్యం ఎప్పుడు ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా. పేటు బీటలను ఆశ్రయించు పావురం అంటే ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా మాటి మాటికి యేసయ్య శ్రమలను వారు దర్శిస్తూ ఉంటారు. అయ్యా నువ్వు ఈ గాయాలు పొందావు, ఈ శ్రమలు పొందావు నా కొరకే, నేను కూడా నీ కొరకు శ్రమలను ఓర్చుకుంటాను. పౌలు గారు ఏమంటారు? సిలువ యందే నా అతిశయం. ఇది ఒక కొత్త పాట వచ్చింది కదా, సిలువే నా అతిశయం, శ్రమలోనే ఉత్సాహం. హల్లెలూయా. శ్రమలోనే నేను ఉత్సాహంగా ఉంటాను. సిలువే నా అతిశయం. విత్తనము చావకుంటే ఫలించునా. ఒక విశ్వాసి కూడా తన స్వార్థం, మనం కూడా మన స్వయంలో చచ్చిపోకుంటే మనం యేసయ్యలో ఫలించలేము. మన స్వయం ఏమంటది? సుఖపడు అంటది. ఏమంటది? సుఖపడు, కష్టపడకు, శ్రమపడకు, యేసయ్య కొరకు శ్రమపడకు, కష్టపడకు, సుఖపడు అంటది. దేవుడు అంటాడు, నేను శ్రమలు ఓర్చుకున్నాను కనుక మీరు కూడా శ్రమలను ఓర్చుకోండి. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మనము శ్రమల్లో వస్తాయి. శ్రమలు మన ఎంత సహనం ఉందో అంతవరకు శ్రమలు ఇస్తాడు. ఆ శ్రమలలో మనం యేసయ్య గాయాలు చూసి ఆయన ఓర్చుకున్నాడని, ముళ్ళకీటం ఓర్చుకున్నాడు, చేతులు శిలాగాయం ఓర్చుకున్నాడు, కొరడా దెబ్బలు ఓర్చుకున్నాడు, కాళ్ళలో మేకుల గాయం, పక్కలో బల్లెపు గాయం, ఇవన్నీ ఓర్చుకున్నాడు. నేను కూడా నా ప్రభు కొరకు ఓర్చుకుంటాను. హల్లెలూయా. ప్రియులారా, ఇలా కూడా మనం ఓర్చుకున్నట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మన ముఖాన్ని మనోహరంగా మారుస్తున్నాడు. హల్లెలూయా.
రెండు విషయాలు. ఒకటి ఏంటంటే మనం శ్రమలు ఇష్టపడితే శ్రమలు ఆ శోధనలు సహిస్తే ఒకటి మనం పరిశుద్ధులుగా మారి దేవునితో ఉంటాము. రెండవదిగా సుఖాన్ని చంపుకొని శ్రమను ఇష్టపడితే మనం మహిమను అనుభవిస్తాము, దేవుని వలె మారుతాము. పరిశుద్ధంగా ఉంటే దేవునితో, అంత చెప్పండి నోరు తెరిచి, పరిశుద్ధంగా ఉంటే దేవునితో, శ్రమలు సహిస్తే నేను దేవునిలాగా ఉంటాను. యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు? మనల్ని పరిశుద్ధులుగా చేసి మనల్ని ఆయనలాగా మార్చి ఆయన సింహాసనం కొరకు సిద్ధపరచుటకే ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. చప్పట్లు కొడుతూ నా తండ్రి స్తోత్రం అని చెప్దాం, నా యేసయ్య నీకు స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా. వినండి ప్రియులారా, పరిశుద్ధంగా ఉంటే మనం దేవుని జీవం కలిగి ఉంటాం. అదే సమయంలో దేవునిలాగా మనం మారితే అందరితో సమాధానంగా ఉంటాము. ఆమేన్ చెప్పండి. అందుకే ఆత్మానుసారమైన మనసు జీవం సమాధానమై ఉన్నది, శరీరానుసారమైన మనసు మరణం అసమాధానమై ఉన్నది. ఇది సంగమా, ఇది నీలో జీవం ఉందా, మరణం ఉందా? సంగమా, నీలో సమాధానం ఉందా, అసమాధానం ఉందా? యేసయ్యలో మరణం లేదు, అసమాధానం లేదు. యేసయ్యలో జీవం ఉంది, సమాధానం ఉంది. ఒక ప్రశ్న, ఇక్కడ కూర్చున్న మందిరంలో కూర్చున్న వారిలో మరణం ఉందా, అసమాధానం ఉందా? అందరితో నువ్వు సమాధానంగా ఉన్నావా? నువ్వు లేవు అంటే నువ్వు ఆత్మలో మరణించి ఉన్నావు. నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ఈ దినాన సరి చేసుకున్నాయి, యేసయ్యా నా నీలాగా మార్చు, శ్రమను ఇష్టపడే మనసు దయచేయి, సాతాను శోధనలు సహించే మనసు, నీ ఎదురు నుంచి వచ్చే పరీక్షలు సహించే మనసు, ఎవరేమన్నా ఓడ్చుకునే మనసు నీకు ఈ దినం నువ్వు పొందినట్లయితే ఈ దినమే నీ మరణాన్ని నా దేవుడు జీవంగా మార్చబోతున్నాడు. నీకు నా దేవుడు అందరితో సమాధానం ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకోలేదనుకో, నువ్వు అలాగనే ఆత్మలో మనిస్తావు. పేరుకు ప్రభు అంటావు, నీకు ప్రభు మనసు ఉండదు. పేరుకు యేసయ్య బిడ్డగా ఉంటావు, కానీ యేసయ్య మనసు ఉండదు. తగ్గింపు ఉండదు, క్షమాగుణం ఉండదు. నువ్వు దేవుని పావురం కాదు. నిన్ను ప్రభు పిలువడు, నిన్ను ప్రభు దర్శించాడు. రాకడలో కూడా నిన్ను చూడాలని ఇష్టపడడు, నిన్ను తీసుకుపోడు. ఇక్కడే శ్రమలకు గురైపోతావు. సంగమా, సరి చేసుకుందువుగాక. ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో మనము దేవుని జీవం మనలోనికి వచ్చి దేవునితో సమాధానం, అలాగనే శత్రువులతో అందరితో మనం సమాధానంగా ఉంటాము. దేవునితో సమాధానం కలిగి ఉంటాము. అప్పుడు మన ముఖం మనోహరం, మన స్వరం మధురం. నీ ఇంటికి నువ్వు యేసయ్యలాగా కనబడతావు. ఆమేన్ చెప్పండి. సంఘానికి నువ్వు యేసయ్యలాగా కనబడతావు. హల్లెలూయా. సమాజానికి నువ్వు యేసయ్యలాగా కనబడతావు. కనుక శ్రమలను ఇష్టపడుదుముగాక, శ్రమలను సహించుదుముగాక, శ్రమలను మనం జయించుదుముగాక, పాపాన్ని జయించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను ముగిస్తున్నాను. యేసయ్య పావురాలు ఎవరు చెప్పండి? బండ సందుల్లో ఎగిరేవారు, పేటు బిడ్డల్ని ఆశ్రయించేవారు. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరం. ఒకే రక్తంలో కడగబడ్డ మనం ఐక్యంగా ఉండుదుముగాక, ప్రేమతో ఒకరినొకరు సహించుకుందుముగాక. అక్క, బావ, అత్త, మామ, కోడలు ఐక్యంగా ఉండుదురుగాక. అక్కడ మీకు మీరు మనోహరంగా కనబడతారు. ఆమేన్ చెప్పండి. కనుక ఐక్యత లేని ప్రియమైన కుటుంబీకులారా, సంగమా, ఐక్యంగా ఉండండి, ఐక్యతను కోరుకోండి. ప్రభుత్వ ఐక్యత, దేవుని బిడ్డలతో ఐక్యత కోరుకోండి. నా దేవుడు మిమ్మల్ని పిలువబోతున్నాడు, మీ స్వరాన్ని వినబోతున్నాడు. కనుక సరి చేసుకుందాం, సిద్ధపడదాం, అనేకులు సిద్ధం చేద్దాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. అందరూ ఆమేన్ అన్నారా? అందరూ మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా కృప దయచేయి.
ప్రభువా కృప దయచేయండి అయ్యా. నా ముఖము నీకు కనబడినట్లుగా నేను జీవించాలి. నువ్వు నన్ను ఆశించాలి ప్రభువా. నా స్వరాన్ని ఆశించాలి, నా ముఖాన్ని ఆశించాలి. ఇది నేను చాలా వెనుకబడిపోయాను, నన్ను క్షమించు నాయన. అందరు నన్ను క్షమించాయా, నీ రక్తంతో కడగండి అయ్యా. శ్రమలు ఓర్చుకోలేకపోతున్నాను, మనుషుల ద్వారా వచ్చే శ్రమలు ఓర్చుకోలేకపోతున్నా, నా కుటుంబం మిక్కుల ద్వారా వచ్చే శ్రమలు ఓర్చుకోలేకపోతున్నా. ఓర్చుకునే కృప దయచు. సాతాను ద్వారా వచ్చే శ్రమలు ఓర్చుకోలేకపోతున్నా. పాపాన్ని జయించే కృప నాకు దయచేయండి అయ్యా. నీ ద్వారా వచ్చే పరీక్షలు జయించే కృప దయచేయండి. కృప దయచేయ ప్రభువా. ఇరుకుని ఇష్టపడే మనసు నాకు దయచేయండి. శ్రమని ఇష్టపడే మనసు నాకు దయచేయండి. జయ జీవితం చేసే మనసు నాకు దయచేయండి. నీ జీవం నాలో ఉండాలి, నీ సమాధానం నాలో ఉండాలి. నీ పావురంగా నన్ను మార్చయ్యా, నీ పావురంగా నన్ను మార్చయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నువ్వు ఎప్పుడు వస్తావో నాకు తెలియదు, నువ్వు వచ్చి వేళ నన్ను జ్ఞాపకం చేసుకో. పావురంగా మార్చండి, నీ పావురంగా నన్ను మార్చండి. నన్ను క్షమించండి, నీకు ఇష్టం కానీ నాలో తీసివేయండి. నీ జీవమే నాలో ఉండునుగాక, నీ సమాధానమే నాలో ఉండునుగాక, నీ పావురంగా నీ ఉండుదునుగాక. యేసు నామములో, యేసు నామములో అందరూ చెప్పు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇంతగా ప్రేమించి ఈ ప్రార్థన, ఈ కూడికంతా ఆశీర్వదించే దేవుని చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఆరంభం మొదలు ముగింపు వరకు అనే సన్నిధి మన మధ్య ఉంచినందుకు స్తోత్రం చెల్లి. మాటలు, ప్రార్థన, వాక్కు, సాక్ష్యం ద్వారా మయం పొందిన దేవునికి స్తోత్రం చెల్లి. ఆయన మయముతో నింపిన మన దేవునికి స్తోత్రం చెల్లి. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లి. కుమారుడైన యేసుకి స్తోత్రం చెల్లి. ఆదరణకర్త పరిశుద్ధాత్మకి స్తోత్రం చెల్లి. ఇలాగ నాయన కరుమల ఆయుధం చేయించినందుకు స్తోత్రం చెల్లి. ప్రార్థన, చిన్న ప్రార్థన. అందరు ప్రార్థన తలపైకి చేతులు జోడించండి.
ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింపచేయండి నాయన. అయ్యా మీకు స్తోత్రం. నీ దాసుని ఇంకను బలపరచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఈ వాక్యం నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. రాజా మీకు స్తోత్రం. ఎంతో మంది బాధలతో, వేదనతో, దుఃఖాలతో ఉన్నారు. కుటుంబాల్లో శాంతి సమాధానం లేక ఉన్నారు నాయన. శాంతి సమాధానం దయచేయండి నాయన. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగించండి అయ్యా. వ్యాపారాలు ఆశీర్వించండి నాయన. తండ్రి మీకు స్తోత్రం. అయ్యా 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 మా విశ్వాసులు నాయన ఆత్మీయంగా శరీర సంబంధంగా వృద్ధిపరచబడాలి ప్రభు. అన్ని విధాలుగా పరిశుద్ధపరిచి శుద్ధి చేసి నీ రాకడ పూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడా మహాపరిశుద్ధుడా, మీ ప్రేమలు మనం ఏర్పాటు చేసుకుని చేసిన మేళ్ళకై స్తోత్రం అయ్యా. ప్రార్థన వాక్కు ద్వారా బలపరిచినందుకు స్తోత్రం. ఈ బలం మనం స్థిరపరచండి. ఈ బలంతో నీకు సిద్ధమవుటకు, అనేకులు సిద్ధం చేయడానికి మాకు సహాయం చేయమని, పేరు పేరున వచ్చిన బిడ్డలు దీవించమని, దీవెనకరంగా ఉంచమని, నీకే మహిమ గంట ప్రభావాలు చెల్లిస్తూ అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అందరూ కలిసి ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు పుణ్యతర బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ స్తోత్రం.